నమస్తే. మీరు ఒకటి చూడండి, కొందరు మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని చల్ల నీళ్ళు తాగే అలవాటు ఉంటది వాళ్ళకు. ఏం చేస్తారంటే, ఇప్పుడు బయటికి పోయినప్పుడు కూడా బై చాన్స్ హోటల్‌లో తిననీకి పోయిండ్రు. దేనికైనా చిల్డ్ వాటర్ తీసుకురండి అంటారు. ఆ చిల్డ్ వాటర్ లేకపోతే వాళ్ళకి వాటర్ దిగదు. అండ్ ఇంకో సమస్య ఏం తయారైతదంటే, మీరు బై చాన్స్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ తీసుకోగలుగుతారు. కానీ మీరు చల్ల వాటర్ తీసుకున్నారనుకోండి, ఒక పావు గ్లాసే తాగుతారు. అంటే ఏంది, మీరు చాలా ఎక్కువ కోల్డ్ వాటర్ తీసుకుంటే మీ బాడీకి ఎంత మాత్రాన నీళ్లు కావాలి, మీరంతా ఇవ్వలేకపోతారు. అండ్ దాహం చాలా అయితుందనుకోండి, మీరు నార్మల్ వాటర్ తాగండి. ఒక్కొక్కసారి 2 గ్లాసులు కూడా అవసరం పడతాయి. అంటే చాలా దాహం ఉంటే. కానీ అదే మీరు చల్ల వాటర్ తీసుకున్నారనుకోండి, ఒక పావు గ్లాసో, అర గ్లాస్ తీసుకుంటారు. దాని తర్వాత ఆపేస్తారు. దాని అర్థం ఏంది? మీకు ఎంత వాటర్ మీ బాడీలో పోవాలి, అంత వాటర్ మీ బాడీలో పోవట్లేదు. అండ్ బై ఛాన్స్ మీ బాడీ డీహైడ్రేట్ అవుతుందంటే, అది డీహైడ్రేటెడ్ స్టేట్‌లోనే ఉంటది. ఇంకా నార్మల్ హైడ్రేటెడ్ స్టేట్‌లో రాదు. సో, అందుకే మీరు కోల్డ్ వాటర్ అవాయిడ్ చేయండి. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అన్నా తీసుకోండి. లేదంటే ఎప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేసినా మీరు గోరువెచ్చని నీళ్లు కన్జ్యూమ్ చేయండి. ఇదొకటి. మళ్ళా ఇంకోటి, వాటర్ తాగడంలో మనం ఒకటి చేసే తప్పు ఏందంటే, ఇప్పుడు మనం తింటాం గదా! టిఫినో, లంచో, డిన్నరో తిన్న తర్వాత ఫుల్ నీళ్ళు తాగుతాం. అట్లా ఫుల్‌గా నీళ్ళు ఎప్పుడు తిన్న తర్వాత తాగొద్దు. ఎందుకు తాగొద్దు? మన కడుపులో పోతది మనం తిన్న తర్వాత. దాని తర్వాత 2, 3 గంటల తర్వాత ఆ ఫుడ్ కడుపులో ఉంటది 2, 3 గంటలు. దాని తర్వాత ఇంటెస్టైన్స్‌లో పోతది. సో, ఇప్పుడు మనం తిన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా చాలా ఎక్కువ నీళ్లు తీసుకున్నాం అనుకోండి. ఏమైతది? యాక్చువల్‌గా ఏ ఫుడ్ అయితే 3 గంటలు కడుపులో ఉండాలి, అది ఇమ్మీడియేట్‌గా మీ ఇంటెస్టైన్‌లో ఎళ్ళిపోతది. ఎందుకంటే కడుపు సైజ్ అయితే లిమిటెడ్ ఉంటది గదా! మనం ఎంత ఎయాలనుకుంటే అంత ఎయలేం దాంట్లో. సో, మనం దీనితోటి ఏం చేస్తాం? డైజెషన్ ప్రాసెస్‌ని డిస్టర్బ్ చేస్తాం. డైజెషన్ ప్రాసెస్‌ని డిస్టర్బ్ చేయడం వల్ల మనకు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదంటే కడుపు ఉబ్బినట్టు అనిపియడం, గ్యాసెస్ ప్రాబ్లమ్ అవ్వడం, అల్సర్‌లు అవ్వడం అట్లా అవ్వచ్చు. సో, అందుకే మీరు ఇది చెయ్యండి. ఏంది? తిన్న తర్వాత ఎక్కువ నీళ్ళు ఒక గంట, గంటన్నర తీసుకోకండి. ఒక 2, 3 సిప్స్ తీసుకోండి అంతే. ఎక్కువ నీళ్ళు తీసుకోకండి. అండ్ చాలామందికి ఏం డౌట్ ఉంటదంటే, అసలు మనం ఒక్క రోజులో నీళ్ళెంత తీసుకోవాలనేసి అంటారు. ఇప్పుడు కొందరికి యూరిన్ చాలా ఎక్కువొస్తది షుగర్ వ్యాధి ఉండడం వల్ల. వాళ్ళకు బై చాన్స్ లిప్స్ డ్రై అయితున్నాయి, స్కిన్ డ్రై అయితుంది, చాలా యూరిన్ ఒస్తుంది అంటే వాళ్ళు తీసుకోవాలి నీళ్ళు. అండ్ కొందరేం జేస్తారు, అసలు నీళ్ళే తాగరు. ఎందుకు? ఆఫీస్‌లో ఉన్నాము, టాయిలెట్ పోవాలి మళ్ళా. టాయిలెట్‌లో ఏమో మా ఆఫీసోళ్ళు నీట్ పెట్టరు, నేనెట్లా పోవాలి అని అనుకుంటారు. కొందరు స్కూల్ పిల్లలుంటారు. వాళ్లకు ఆ టాయిలెట్‌లు ఉంటాయి గదా స్కూల్‌ల. దానివల్ల అది నీట్ ఉంటలేదని వాళ్ళు పోరు. దీంతోటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయితాయి. సో, ఎవ్రీ డే ఆన్ ఎన్ యావరేజ్ 2-3 లీటర్స్ మినిమమ్ మీరు నీళ్లు తీసుకోండి. మళ్ళా స్పెషల్లీ మన ర్యాపిడోలకి, జొమాటో, మళ్ళా యూబర్ ఇవన్నీ నడుపుతారు గదా బండ్లు, వాళ్లకు ఒక అడ్వైస్ చెప్తాను నేను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయితది. మీరు 2, 3 లీటర్లు తాగితే సరిపోదు. బై చాన్స్ మీకు యూరిన్ ఏమో యెల్లో వస్తుంది, మీకు చెమటలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఫుల్ డే ఎండలో తిరుగుతారు గదా! మీరు మినిమమ్ 4 లీటర్లు తీసుకోండి. మీకు వైట్ యూరిన్ రావాలి. మీకు యెల్లో యూరిన్ రావద్దు. అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, అట్లా చేయడం వల్ల మన బాడీ హైడ్రేటెడ్ ఉంటది. ఎందుకంటే బై చాన్స్ డీహైడ్రేషన్ ఏందంటే సన్ స్ట్రోక్ అయితది ఇప్పుడు ఎండలో తిరగడం వల్ల. మళ్ళా కొందరు చనిపోతారు గూడా సన్ స్ట్రోక్ వల్ల. సో, హైడ్రేషన్ మీరు చాలా మంచిగా మెయింటైన్ చేసుకోండి. థాంక్ యూ.